5,000కే ఎస్ఎఫ్టీ, 5,000 మాత్రమే ఎస్ఎఫ్టీ. ఒక మంచి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్, అది కూడా మీకు ఫ్లోర్కి ఒక ఫ్లాట్ 2,250 ఎస్ఎఫ్టీలో ఈ యొక్క ఫ్లాట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో స్పేషియస్ హాల్. సో ఎక్కువ ఎస్ఎఫ్టీలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. అలాగే విండోస్ కూడా చూసుకుంటే మనకి గ్రానైట్ తోటి లాంగ్ విండోస్ అనేది చేయడం జరిగింది అనమాట. డైనింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది స్లైడింగ్ డోర్ తోటి మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే 2,250 ఎస్ఎఫ్టీ కావడం వల్లనే ప్రతి ఒక్క రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఎంత స్పేషియస్గా వచ్చాయన్నమాట. సో మంచి కిచెన్, ఓపెన్ కిచెన్, ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకుంటే పూజా రూము. సో ఇది పూజా రూమ్ ఇచ్చారు. సో మంచి వాస్తు ప్రకారంగా కట్టారు. ఇది మొత్తం కూడా హాలు, అదే ఎంట్రన్స్ డోర్. మనం హాల్ చూసేసాము, డైనింగ్ స్పేస్ చూసేసాం, కిచెన్, పూజా రూమ్ చూసేసాం. ఇప్పుడు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇంకా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇంకా అవ్వలేదు, బట్ ఎక్కడ కూడా చీకటి లేదండి, మంచి వెంటిలేషన్ తోటి ఉంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, టైల్స్ కావచ్చు, అన్నీ కూడా మంచి ఇటాలియన్ టైల్స్ వేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని వస్తే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో కామన్ వాష్రూమ్లో కూడా మంచి టైల్స్ కానీ అన్ని మంచి కలర్ కాంబినేషన్ ఉంది. అలాగే చూసుకుంటే మనం సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మెయిన్గా ఈ విండోస్ ఏదైతే గ్రానైట్తో చేశారో అది చాలా అద్భుతం. సో స్పేషియస్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్, మంచి రిలాక్స్ అయ్యే బాల్కనీ. సో ఏ ఫ్లాట్కైనా మెయిన్గా బాల్కనీ అనేది చాలా ముఖ్యం. అండ్ వాష్ ఏరియా అనేది కూడా చాలా ముఖ్యం అనమాట. సో ఈ యొక్క ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎలివేషన్ ఉంటుంది. ఈస్ట్ వైపు డోర్ పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు. సో 2 వైపులా మంచి వెంటిలేషన్ ఉంటుంది. పక్కా వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ ఫ్లాట్ని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆయత్ నగర్ లొకేషన్లో ఫ్లోర్కి ఒక ఫ్లాట్, కేవలం 5,000 మాత్రమే ఎస్ఎఫ్టీ.